సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. విజయనగరం బొబ్బాదిపేటలో విషాదం నెలకొంది. వినాయక నిమజ్జనం ఊరేగింపులో డాన్స్ చేస్తూ కూడా ఓ వ్యక్తి మృతి చెందాడు. డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కూడా హరీష్ అనే వ్యక్తి కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోపే కన్నుమూశాడు. ప్రస్తుతం సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాడు హరీష్. కలెక్టర్ కావాలనేది తన లక్ష్యం అంటూ కూడా తల్లి కన్నీరు మున్నీరవుతోంది. పండగ తర్వాత హైదరాబాద్ వెళ్లేందుకు టికెట్ కూడా బుక్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది హరీష్ మృతితో స్థానికంగా విషాద ఛాయలలుముకున్నాయి. చిన్నప్పటి నుంచి కలెక్టర్ కావాలన్నదే అతని కోరిక. మంచి ఉద్యోగం చేసి తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటారని నిత్యం చెప్పేవాడు. అనుకున్నట్లుగానే సివిల్స్కు ప్రిపేర్ అవుతున్నాడు. దానికోసం కోచింగ్ కూడా తీసుకుంటున్నాడు. ఈ మధ్యలో చిన్న చిన్న జాబ్లు వచ్చి తన లక్ష్యం కోసం వాటిని వదులుకున్నాడు. ఎంత కష్టమైనా సివిల్ సాధించడమే అతని అంతిమ లక్ష్యం. అయితే తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసినట్లుగా గణేష్ పండుగకు ఊరొచ్చిన హరీష్ డీజే సాంగ్స్కు డాన్స్ చేస్తూ కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇక ఎప్పటికీ తిరిగి రాని అనంతలోకాలకు వెళ్ళిపోయాడు. విజయనగరంలోని బొబ్బాదిపేటకు చెందిన బి గోవిందరావు ముత్యాలమ్మ దంపతుల కుమారుడు హరీష్ డిగ్రీ పూర్తి చేశాడు. బుధవారం రాత్రి వినాయక నిమజ్జనం ఊరేగింపులో పాల్గొన్నాడు. డీజే బాక్సుల వద్ద నృత్యం చేస్తూ అర్ధరాత్రి సమయంలో కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి స్నేహితులు అతన్ని హుటాహుటిన సమీపంలోని సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడికి వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయినట్లుగా కూడా ధృవీకరించారు. డిగ్రీ పూర్తి చేసిన హరీష్ హైదరాబాద్లో కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. గత కొంతకాలంగా హైదరాబాద్లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నాడు. అయితే వినాయక చవితి సందర్భంగా ఊరొచ్చిన హరీష్ ప్రాణాలు కోల్పోవడంతో ఊరంతా శోకసంద్రంలో మునిగిపోయింది. పండగ తర్వాత హైదరాబాద్ వెళ్లేందుకు ట్రైన్ టికెట్లు కూడా రిజర్వేషన్ చేయించుకున్నాడు. అప్పటి వరకు ఉత్సాహంగా అందరి ముందు డాన్స్ చేసిన హరీష్ కళ్ల ముందే ప్రాణాలు వదలడంతో బొబ్బాదిపేటలో తీవ్ర విషాద ఛాయలలుముకున్నాయి. గుండెపోటు వచ్చేందుగా సౌండ్స్ పెట్టి జనాల ప్రాణాలు తీస్తున్నారని, డీజేలను నిషేధిస్తే ఇటువంటి సంఘటనలు పునరావృతం కావని కూడా పలువురు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే తన కొడుకు కలెక్టర్ కావాలని ఎన్నో కలలు కన్నాడని ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఇలా ఇక ఎప్పటికీ తిరిగి రాని లోకాలకు వెళ్లాడంటూ కూడా తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న సిచ్యువేషన్స్ అయితే అక్కడ నెలకొన్నాయని కూడా చెప్పొచ్చు. గణేష్ చతుర్థి అంటేనే కుర్రకారు జోష్కు పట్టపగ్గాలు ఉండవని చెప్పుకోవచ్చు. చవితి మొదలు నిమజ్జనం వరకు కూడా ధూమ్ధాం చేసేస్తూ ఉంటారు. డీజే సౌండ్స్తో వీధులన్నీ కూడా మారుమోగిపోతాయి. ఇక యువకులు గణేష్ విగ్రహం ముందు డీజే పాటలకు ధీటుగా స్టెప్పులేస్తూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తాజాగా ఓ యువకుడు ఇదే మాదిరి వినాయకుడి ముందు డీజే పాటలకు డాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. పరిమితికి మించి పెట్టిన డీజే సౌండ్స్కు ఆ యువకుడు గుండె ఆగింది. దీంతో ఊరంతా విషాద ఛాయలలుముకున్నాయి. విజయనగరం జిల్లాలో బొబ్బాదిపేటలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆరోగ్య సమస్యలు ఏట్లేదు మేడం. డ్యాన్స్ కానీ వెళ్ళాడు, పడిపోయి చనిపోయాడు. ఆరోగ్యం అయితే పెంచుతాను కానీ ఆలోచనిపోతుంది. 8:30 దాకా మాతో మాట్లాడు, 8:30 పాలు తాగేసి వెళ్ళాడు. వెళ్ళి డ్యాన్స్ వేస్తుండగా పడిపోయి చనిపోయాడు. వెళ్ళి డ్యాన్స్ వేస్తుండగా పడిపోయిన వెంటనే చనిపోయాడు. అలా అన్నోళ్ళ తల పెట్టుకుని